జగన్ సర్కార్లో ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగారని మంత్రి సవిత అన్నారు. కూటమి పాలనలో ట్రాన్స్ఫార్మర్లు పొలం దగ్గరికే తీసుకువెళ్లి అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతు ద్రోహి అని విమర్శించారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం శుభపరిణామం అని అన్నారు. సంవత్సరాలుగా రైతన్నలు పడుతున్న కష్టాలు మనం అంతా చూసాం. ఒక పక్క కరెంటు బిల్లులు పెంచడం, మరి పవర్ ట్రూ చార్జెస్ పెంచడం, అదేవిధంగా మరి నాణ్యతమైన కరెంట్ ఇవ్వకపోవడం, మరి రైతన్నులకు పనిముట్లు ఇవ్వకపోవడం, మరి స్ప్రింక్లర్లు డ్రిప్పులు కూడా ఇవ్వకపోవడం మనం గత 5 సంవత్సరాలుగా చూసాం. మరి మనం అధికారంలోకి రాగానే రైతు పక్షపాతి ప్రభుత్వం, మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు సత్యసాయి జిల్లాలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 3600 ట్రాన్స్ఫార్మర్లు మనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి అధికారులు కూడా దీనికి సహకరించడం, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క గతంలో అధికారులు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిపోయే విధంగా తిరిగారు. ఇప్పుడు మేము వాళ్ళని గౌరవంగా పిలిచి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి ట్రాన్స్ఫార్మర్, తోట దగ్గరికి ట్రాన్స్ఫార్మర్ చేరుస్తున్నాం అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, అదే ఈరోజు భారతదేశం అంతా ఈరోజు వైజాగ్ని చూస్తుంది. గూగుల్ హబ్ రావటం మరి నిజంగానే చాలా గర్వంగా ఉంది. మరి లోకేష్ బాబు గారికి, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1,33,000 కోట్లు పెట్టుబడి రావటం, సుమారుగా 1,88,000 మందికి ఉపాధి చూపించడం, మరి నిజంగా అతి పెద్ద పరిశ్రమ ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉంది. మెజార్టీ